అమెరికాలో తయారయ్యేటువంటి ఆ ఫోన్లకు ఎటువంటి ట్యాక్స్ లేదు, కానీ ఇతర దేశాల్లో తయారైనటువంటి ఏ ఒక్క ఫోన్ అయినా కూడా అది అమెరికాలో సేల్స్ చేయాలంటే కనుక తప్పకుండా 25% టారిఫ్ కట్టాల్సినటువంటి ఒక చర్చని ఆయన తీసుకొచ్చారు, ఆ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే టిమ్ కుక్, యాపిల్ CEO టిమ్ కుక్ ఒక వార్నింగ్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు, భారతదేశంలో వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, అధికంగా ట్యాక్స్ వసూలు చేస్తోంది భారతదేశం, కాబట్టి అక్కడ నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమైనా చేయాలనుకుంటే కనుక అమెరికాలోనే చేయి అని చెప్పి కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. కానీ టిమ్ కుక్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు చాలా తేలిగ్గా కొట్టిపారేశారు. నువ్వెవరైనా నాకు చెప్పడానికి, నేనేం చేయాలని కూడా ఒక దేశ అధ్యక్షుడిని చెప్తున్నావంటే నా అంతటా నా కంపెనీ ఏం చేయాలని నువ్వు చెప్పాల్సిన పని లేదన్నట్టుగా చాలా ఈజీగా కొట్టిపారేశారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ కంపెనీకి కూడా షాక్ ఇచ్చారు. యాపిల్ కంపెనీ ఇండియాలో ప్రొడక్షన్ కనుక చేస్తూ ఆ కంపెనీకి సంబంధించిన ఆ ఫోన్స్ని అమెరికాలో కనుక సేల్ చేయాలనుకుంటే 25% టారిఫ్ కట్టిన తర్వాతనే సేల్ చేయాలనే రకం విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కేవలం యాపిల్ కంపెనీ వరకే పరిమితం కాదు, ఇప్పుడు ఏకంగా ఏ స్మార్ట్ ఫోన్ అయినా కూడా, అది ఏ ఫోన్ అయినా ఏ బ్రాండ్ అయినా, ఎక్కువగా శాంసంగ్ లాంటి బ్రాండ్స్ కూడా ఎక్కువగా అమెరికాలో సేల్స్ అవుతూ ఉంటాయి. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున వాటి సేల్స్ ఉంటాయి కాబట్టి యాపిల్ ఫోన్లతో పాటుగా శాంసంగ్ కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు శాంసంగ్ సహా అన్ని కంపెనీలకి, ఏ కంపెనీ అయినా ఏ బ్రాండ్ అయినా ఇతర దేశాల్లో ప్రొడక్షన్ జరిగి, ఇతర దేశాల్లో తయారీ జరిగి ఆ ఫోన్ని కనుక అమెరికాలో అమ్మితే దానికి తప్పకుండా 25% టారిఫ్ కట్టాల్సిందే అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఇదొక వార్నింగ్, ఇదొక వార్నింగ్ అని చూడాలంటే ఈయన అహంకారం ఎలా ఉందనంటే మొత్తం మా దగ్గర జరగాలి, మొత్తం మా దగ్గర జరగాలి, ఇతర దేశాలకు మేమే అమ్మాలి, ఇతర దేశాలు మొత్తం మా నుంచి అడుక్కోవాలి, ఇతర దేశాలు మొత్తం మా ముందు చేయి చాచాలి, అమెరికా తప్ప ఎక్కడ ప్రొడక్షన్ చేయకూడదా, అమెరికాలు తప్ప ఇంకా ఇతర దేశాలు ఎక్కడ కూడా కంపెనీస్ ఉండకూడదా, అమెరికాలో మాత్రమే జనాల, ఇతర దేశాల జనాలు లేరా, అమెరికన్స్ మాత్రమే మనుషులు, ఇతర దేశాల మనుషులు లేరా అంటే ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఆయన అమెరికా అధ్యక్షుడు కాదు, అమెరికా అనేటువంటి ఒక కంపెనీకి ఆయన CEOనో లేకుంటే MDగానో చేస్తున్నట్టు కనబడుతున్నది. ఒక బిజినెస్ మ్యాన్, ఫక్త్ బిజినెస్ మ్యాన్గా తన ఆలోచనలు ఉన్నాయి, ప్రతి దాన్ని ఆయన డబ్బు రూపేణ చూస్తున్నారు. అయితే ఈ డబ్బు రూపేణ చూసేటువంటి విషయం పైన మనకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు, కానీ అమెరికన్స్కి అయితే ఆయన నిర్ణయాలు కొంత మెజారిటీ 40-60 రేషియోలో 40% ఆఫ్ ది అమెరికన్స్కి ఆయన నిర్ణయాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆయన అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికన్ నిధులు అమెరికా ట్యాక్స్ ద్వారా వసూలు చేసేటువంటి ఏ డబ్బును కూడా బయటికి రూపాయి వదలడం లేదు. పైపెచ్చు ఇతర దేశాలు ఏవైనా కనుక తమ ప్రాంతంలో సేల్స్ చేయాలనుకుంటే వారందరిపైన టారిఫ్లు ఎంతలా అంటే ఏకంగా చైనా లాంటి ఒక దేశం పైన 140% ట్యాక్స్, సుమారుగా 200% ట్యాక్స్ ఈ రకంగా విధించాడు ఆయన. సో ఆ చైనా పైన విధించారంటే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉంది, విభేదాలు ఉన్నాయి, వార్ కొనసాగుతుంది, కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి ఓకే. కానీ అన్ని దేశాలపైన అదే ఎఫెక్ట్ చూపించడం చూస్తుంటే అన్ని దేశాలతో యుద్ధాలు ఉన్నాయా, అన్ని దేశాలతో విభేదాలు ఉన్నాయా? కాదు కదా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన ఎటువంటి స్మార్ట్ ఫోన్ అయినా అమెరికాలో కాకుండా ఏ ఇతర దేశాల్లో ప్రొడక్షన్ జరిగినా, తయారీ జరిగినా దాన్ని తిరిగి తీసుకువచ్చి అమెరికాలో సేల్ చేయాలంటే తప్పనిసరిగా 25% టారిఫ్ కట్టాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు ఆయన. మా ప్రతినిధి రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, సో మరొకసారి ఆయన బిజినెస్ రూల్ని ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్గా కనిపిస్తున్నారు, బిజినెస్ రూల్స్ని, బిజినెస్ సంబంధించినటువంటి ఒక ట్రిక్స్ని ప్లే చేస్తున్నారు. మరోసారి ఇతర ఫోన్ బ్రాండ్ల పైన కూడా ఇదే రకం నిర్ణయం తీసుకుంటే ఏకంగా ఇతర దేశాల్లో తయారయ్యేటువంటి ప్రతి ఫోన్ బ్రాండ్ పైన 25% టారిఫ్. ఎలా చూడాలి దీన్ని? అంటే డొనాల్డ్ ట్రంప్ యాపిల్ మాత్రమే కాదు, అమెరికా వెలుపల తయారయ్యే అన్ని స్మార్ట్ ఫోన్ల పైన కూడా 25% దిగుమతి పన్ను విధిస్తామంటూ బెదిరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అంటే ట్రంప్ ఓవల్ ఆఫీస్ లో మాట్లాడుతూ ఇది కేవలం యాపిల్ మాత్రమే వర్తించదు, ఈవెన్ శాంసంగ్ అయినా సరే, ఈ కంపెనీలు ఏవైనా సరే అన్నిటికీ వర్తిస్తాయంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఒకటే చెప్తున్నారు ట్రంప్, అన్ని కంపెనీలు కూడా అమెరికాలోనే ప్రొడక్షన్ యూనిట్ పెట్టాలంటూ ట్రంప్ వాదిస్తున్న పరిస్థితి. అంటే దేశం వెలుపల తయారయ్యే అన్ని స్మార్ట్ ఫోన్లు ఇప్పటికైతే యాపిల్, శాంసంగ్ పరికరాలు ఇవన్నీ కూడా బయటనే అవుతున్నాయి. శాంసంగ్ వచ్చేసి సౌత్ కొరియాలో అవుతుంది, యాపిల్ వచ్చేసి మొన్నటి వరకు చైనాలో అవుతుంది, ఇప్పుడు ఇండియాలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది. దాదాపు ఇండియాలో టాటా గ్రూప్ తో అలాగే ఫాక్స్కాన్ తో కలిసి దాదాపు ఇప్పటికే 60% అబౌవ్ ప్రొడక్షన్ పెంచిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఇది ఇంకా ఎక్కువ అంటే ఎలాంటి పరిస్థితి దాటిస్తుంది అన్నది, శాంసంగ్ ఉత్పత్తి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ కూడా చెప్తున్నాడు, అంటే వాళ్ళు ఇక్కడ తమ ప్లాంట్ ను నిర్మించినప్పుడు ఎటువంటి సుంకం ఉండదని ట్రంప్ ఓవల్ ఆఫీస్ అయితే చెప్తోంది. మొన్న తెలిసిందే, శుక్రవారం రోజు మొన్న సోషల్ ట్రూత్ లో ఆయన ఆల్రెడీ
యాపిల్ సీఈఓకి నేను ఇప్పటికీ చెప్పాను పద్ధతి మార్చుకోవాలంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ సామ్సంగ్ వంతు వచ్చింది. అంటే ఇప్పుడు కనీసం 25% సుంకం అంటే జనరల్ గా ఏం జరుగుతుందంటే అమెరికాలో యూనిట్లు పెట్టాలంటే కనుక చాలా ఖచ్చితమైన ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే యాపిల్ ఒకటే కాదు, అమెరికాకు తయారీ తీసుకురావాలనే ఒత్తిడి ట్రంప్ కేవలం ఈ స్మార్ట్ ఫోన్లే కాదు, కార్ల కంపెనీల మీద కూడా పెడుతున్నాడు. కార్ల కంపెనీలు, ఔషధ తయారీదారులు, అలాగే చిప్స్ తయారైతే కదా, చిప్స్ ఉత్పత్తిదారులు, ఇలా అనేక ప్రధాన కంపెనీలు టార్గెట్ చేసుకున్నాడు. ఈవెన్ వాల్మార్ట్ పరిస్థితి కూడా అంతే. ఇవాళ కేవలం యాపిల్ అని కాదు, వాల్మార్ట్, శాంసంగ్, యాపిల్, చిప్ కంపెనీస్, కార్లు, ఒక జనరల్ మోటార్స్ తప్ప మిగతా అన్ని కూడా దాదాపుగా బయటే తయారవుతాయి కార్లు కూడా. ఈవెన్ వాటి పరిస్థితి కూడా అంతే, వాటన్నిటి మీద కూడా భారీగా సుంకాలు విధిస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు కానీ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే మాత్రం అమెరికాకు తరలించడం అనేది చాలా ఖరీదైన విషయం. ఎందుకంటే అక్కడ ఆ దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్ ఫ్యాక్టరీలు లేవు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ యూనిట్లు పెట్టాలంటే చాలా భారీ ఖర్చుతో కూడుకున్న పని, ఉత్పత్తి కూడా చాలా భారీగా ఖర్చు అవుతుంది. తద్వారా వినియోగదారునిపైనే తిరిగి ఆ భారం పడే అవకాశం ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా అంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ట్రంప్ బెదిరింపులు ఎంతవరకు పనిచేస్తాయి ఏంటనేది చూడాల్సింది. ప్రధానంగా ఈ స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేసుకుని ట్రంప్ చేస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రస్తుతం మరి ఈ చాలా పెద్ద సమస్యాత్మకంగా మారే ట్రంప్ ఉద్దేశంలో ఇక ఇతర దేశాలు ఏవి కూడా బాగుపడకూడదు, ఇతర దేశాల్లో ఎటువంటి ప్రొడక్షన్ జరగకూడదు, మొత్తం మా దగ్గర జరగాలని కోరుకుంటున్నారు ఆయన. అంటే ఇతర దేశాలు ఏవి బాగుపడదు, అమెరికాలో మాత్రమే మనుషులు, డొనాల్డ్ ట్రంప్ మాత్రమే మనిషి, ఇతర వాళ్ళందరూ కూడా యంత్రాలంటగా భావిస్తున్నారు. అంటే ఈ నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో నన్ను ఈ రకంగా ఎందుకు మాట్లాడిస్తున్నాయంటే ప్రపంచ దేశాల్లో చాలా పెను ప్రభావం చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇండియా పేరు పదే పదే ప్రస్తావిస్తూ ఆయన ఇండియాలో యాపిల్ కంపెనీ ప్రొడక్షన్ చేయకూడదు, ఇండియాలో సామ్సంగ్ తయారీ జరగకూడదు, ఈ రకంగా ఇండియాని టార్గెట్ చేసి కొన్ని విషయాలు మాట్లాడడం అన్ని కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కేవలం అంటే అమెరికా వెలుపల, అమెరికా బయట తయారు చేసే ఏ కంపెనీ అయినా సరే టార్గెట్ గా చెప్తున్నారు. అది ఇండియాలో తయారు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. సో ఏదైనా సరే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 25% దిగుమతి సంఘం ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ ఆ ఎఫెక్ట్ మన మీదే పడుతుంది. ఎందుకంటే యాపిల్ తన ప్లానింగ్ ఎక్కువగా అంటే ఇక్కడే పెట్టుబడి ప్రణాళికలన్నీ కూడా కేవలం ఇండియాలోనే పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇందాక చెప్పిన కొన్ని కంపెనీలతో అసోసియేట్ అయి దాదాపుగా 3 యూనిట్లో ఇప్పటికే ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో తద్వారా అంటే భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తి ప్లాంట్ల నుంచి ఎక్కువ శాతం అమెరికాలో వెళ్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 80% అమెరికన్స్ అంతా కూడా ఈ యాపిల్ ఫోన్సే వాడుతుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ కూడా యాపిల్ కు పోటీగా తయారవుతుంది. వాస్తవానికి యాపిల్, శాంసంగ్ అనేది ఈ రెండు కూడా ప్రత్యర్థులు వాస్తవానికి. కానీ ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ట్రంప్ వైఖరి వల్ల. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 25% ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు చాలా అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కన్స్యూమర్ కి ఎట్టొచ్చి మళ్ళీ ఇబ్బంది కలిగే పరిస్థితి మాట్లాడుతుంది. సో ట్రంప్ వైఖరిలో అవకాశం ఉంది. మీరు అంటున్నట్టుగా అక్కడి పబ్లిక్ ఎవరైతే వీటిని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి ట్యాక్సులు వసూలు చేయడం కోసం ఆ కంపెనీలు వెనక్కి ఏం పోవు, అంత ఈజీ ఏం కాదు. ఒక డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం వల్ల పూర్తిగా వాళ్ళంతా తలకిందులు అయిపోతారా అంటే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే ఇతర దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి సేల్స్ కోసం మార్కెట్ అక్కడ కొంత ప్రైస్ ఎక్కువగా ఉంటే ఉండొచ్చేమో, అక్కడ ఫైనల్ కన్స్యూమర్కి దీని ఎఫెక్ట్ పడవచ్చు. కానీ మన దేశం ఎటువంటి ఎఫెక్ట్ ఉండొచ్చు ఈ నిర్ణయాలపైన? మన దేశంలో కొంత టారిఫ్లు అంటే వీళ్ళ విషయంలో అంటే అమెరికా తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా మన దేశం తీసుకోవచ్చా? అలా లేకపోయినప్పటికీ మన దేశంలో ఆ ఫోన్ల ధరలు కొంత తగ్గొచ్చు అంటారా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారతదేశానికి మనకు ఆ పెట్టుబడుల ద్వారా కొంత మనకు మన భారతదేశంలో ప్రొడక్షన్ పెరగడం వల్ల మన దేశానికి కొంత అనుకూల వాతావరణం. కానీ ఇప్పుడు ట్రంప్ ఏదైతే అంటున్నాడో, ట్రంప్ చేస్తున్నటువంటి విధానాల వల్ల ఇప్పటికిప్పుడు వాళ్ళు ఆ ప్రొడక్షన్ యూనిట్లు ఇక్కడ నుంచి మూసుకొని వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇందాకే మీకు ఇదివరకు చెప్పాను, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి, ఆ పెట్టుబడులు ఉంటాయి, వాటిని ఆధారంగా పెట్టుబడులు పెడతారు. అలాగే వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పడం వల్ల మరి నిజంగా వాళ్ళు వెళ్లాల్సి వస్తుందా, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సిందే. కానీ ట్రంప్ బెదిరింపు ధోరణి అయితే ప్రస్తుతం ఒక రకంగా అంటే ఇది అన్యాయం కాదు, వాస్తవంగా ఇది న్యాయమే. ఇక్కడ నిర్మించినప్పుడు వాళ్ళకి ఎలాంటి సుంకం ఉండదంటే ట్రంప్ చాలా స్వార్థపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. తమ దేశంలోనే పెంచాలనే ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఆయా కంపెనీలను వాస్తవానికి బెదిరింపు ధోరణిలో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ టిమ్ కుక్ ని బెదిరించాడు. టిమ్ కుక్ ని ఇదివరకు చెప్పాను అర్థం చేసుకుంటే మంచిదంటూ ఆయన్ని బెదిరించాడు. ఆ రకంగా ఇప్పుడు యాపిల్ షేర్లు దాదాపు 3% పడిపోయినాయి ట్రంప్ పోస్ట్ కారణంగా. మన శుక్రవారం రోజు ట్రూత్ సోషల్ ఏదైతే పెట్టాడో 3% షేర్లు పడిపోయి దాదాపు $70 బిలియన్ అయితే తుడిచిపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా అంటే భారతదేశంలోని ప్లాంట్ లో అమెరికాలో విక్రయించడానికి ఐఫోన్ తయారు చేయాలని యాపిల్ కంపెనీ చర్యపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఒక్కసారిగా
ఈ టారిఫ్ అంశాలకు ఒకసారిగా ఈ ప్రణాళికలు ట్రంప్ కొత్తగా బెదిరింపు ధోరణి వెళ్ళడం వల్ల ప్రస్తుతానికి వచ్చిన 30 లేదు భారతదేశానికి అయితే విదేశీ పెట్టుబడుల కంటే తరలుతాయనే ఒక అంశం తప్ప ఇప్పటికిప్పుడు అంటే ఆయా కంపెనీలకు నష్టం జరిగే పరిస్థితి కనబడుతుంది. ఒక వాస్తవానికి యాపిల్ స్మార్ట్ ఫోన్ దాదాపు 90% చైనాలోనే తయారు చేయబడ్డాయి. అయితే చైనాలో ఇప్పుడు ఈ టారిఫ్ వార్ ఏదైతే కొనసాగుతుందో ఈ జూన్ త్రైమాసికంలో అమెరికాలో అమ్ముడైన ఐఫోన్లో ఎక్కువ భాగం భారతదేశం నుంచి తయారైనగా చెప్తున్నారు. సో ఆ రకంగా అంటే ఇక్కడ ప్రొడక్షన్ నీటి వల్ల ఇక్కడ తయారయ్యే కాస్ట్ వాళ్ళకు ఖర్చు తగ్గుతుంది, ఆ కంపెనీకి తగ్గుతుంది. చైనాతో పోలిస్తే భారత్ లో ఒక 2-3% ఎక్కువ, అంతకుమించి ఏమి ఉండదు. కానీ అమెరికాలో యూనిట్ పెడితే కనుక అంతకు 20% ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చాలా నష్టం ఉండే పరిస్థితి. సో రకంగా ఇటు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం కూడా ఇది శాంసంగ్ కూడా అదే పరిస్థితి. అయితే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ తయారు కోసం చైనాపై ఆధారపడ్డాయి, కానీ అది సొంతంగా ఎక్కువ శాతం దాని కార్యకలాపాలు భారతదేశంలో ఉంటాయి, సౌత్ కొరియాలో ఉంటాయి, వియత్నాంలో ఉంటాయి, బ్రెజిల్లో ఉంటాయి. ఆ రకంగా 2019లో చైనాలో కూడా ఒక ఫోన్ తయారీ కర్మాగారం ఉండే కానీ అది మూసివేసే పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అంటున్నట్టుగా ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే కూడా ఇప్పుడు సౌత్ కొరియా ప్లాంట్లు ఇండియాలో కూడా ఉన్నాయి, యాపిల్ ప్లాంట్ ఇండియాలో ఉన్నాయి. ఇండైరెక్ట్ గా మనకి ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది మీరు చెప్తున్నట్టుగా. ఎందుకంటే ట్రంప్ వాళ్ళని బెదిరింపు ధోరణిలో తీసుకొచ్చి వాళ్ళని దారిలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ ప్లాంట్లన్నీ కూడా ఇండియా నుంచి వెళ్తే కనుక ఇండియాకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ అమెరికా వెలుపల ఉన్నాయి, అవి కూడా ఇండియాలో ఉన్నాయి. ఈవెన్ స్మార్ట్ ఫోన్లే కాదు చాలా చిప్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ రకంగా ట్రంప్ ఇంకా రేపు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతున్నది మనం చెప్పలేం. కానీ డైరెక్ట్ గా మన దేశాన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితి లేదు. అక్కడ ఆయా కంపెనీలను బెదిరింపు ధోరణిలో ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయా కంపెనీల నిర్ణయం వాళ్ళ విచక్షణ అధికారాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చెప్పలేము ఇప్పుడే. సో బట్ భారతదేశం మీద ఖచ్చితంగా పరోక్షంగా ఎఫెక్ట్ పడుతుంది. భారతదేశంలో ఈ ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ అమెరికాలో కనుక పెట్టుకునే కనుక మనకు కొంత నష్టమే. సో బట్ వాళ్ళు ఇప్పటికిప్పుడు నిజంగా ఇక్కడ నుంచి నిష్క్రమించి అమెరికాలో పెట్టుబడులు పెడతారా, ఇప్పుడు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఖర్చు కూడా పెరుగుతుంది, అడ్డగోలుగా అవుతుంది. అవన్నీ వాళ్ళ కంపెనీలు బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళ యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది భవిష్యత్తులో కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ రామ్రాజ్. సో ఇదేమైనా కూడా ఇప్పటివరకు యాపిల్ ఫోన్కి మాత్రమే డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారనుకుంటే ఇప్పుడు ఏకంగా అన్ని ఫోన్ బ్రాండ్లకు కూడా ఇదే రకమైన వార్నింగ్ ఇచ్చారు. ఇందాక రామ్రాజ్ చెప్తున్నట్టుగా యాపిల్ ఫోన్, సామ్సంగ్ రెండు కూడా పోటీ పడి సేల్స్ చేస్తూ ఉంటాయి, ఏ మాత్రం కూడా తగ్గిపో. అటువంటి సిచ్యువేషన్లో యాపిల్ ఫోన్లకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సామ్సంగ్ కూడా అదే రకమైన వార్నింగ్ ఇచ్చారు. మీరు భారతదేశంలో కానీ ఏ ఇతర దేశాలైనా కూడా, అమెరికా కాకుండా ఏ ఇతర దేశంలో మీ ఫోన్లు తయారీ జరిగినా వాటిని తిరిగి అమెరికాలో సేల్స్ చేయాలంటే తప్పకుండా 25% ట్యాక్స్ చెల్లించాల్సిందే అనేటువంటి ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు ఆయన. దీంతో ఏమవుతుందనంటే అమెరికాలో అత్యధికంగా యాపిల్ సేల్స్ ఉంటాయి, సామ్సంగ్ సేల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే అంత తీవ్రమైన ప్రభావం భారతదేశంలో ఇప్పుడైతే పడే అవకాశం లేదు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా భారత్కి ఇప్పుడు ఒరిగేది ఏం లేదు. కానీ అక్కడ అమెరికన్స్ ప్రజలైతే కొంత ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఐఫోన్ ప్రైస్ వచ్చేసి ₹1,00,000 ఇప్పుడు ఉందనుకుంటే దీన్ని అమెరికాలో సేల్ చేయాలనుకుంటే ₹1,25,000, 25% ట్యాక్స్. సో ₹1,25,000 అక్కడ ఫైనల్ కన్జ్యూమర్ కట్టాల డబ్బులు. ₹1,00,000 వచ్చే ఫోన్ని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ఏం చేశారంటే ట్యాక్సులు పెంచడం ద్వారా ఆటోమేటిక్గా ఫోన్ల ధరలు పెరిగిపోతాయి, ఫైనల్ కన్జ్యూమర్ ధర పెరిగిపోతుంది. దీంతో మహా అయితే ఏమవుతుందనంటే ఆ ఫోన్లు కొనే వాళ్ళ సంఖ్య తగ్గొచ్చు. కానీ ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో సామ్సంగ్, యాపిల్ ఈ రెండు కూడా పోటీ పడేటువంటి బ్రాండ్స్ కాబట్టి అంత ఈజీగా వీటిని వదులుకునే ప్రసక్తి ఉండదు. కస్టమర్స్ కొంత హైబ్రిడ్గా పే చేసినా కూడా కన్జ్యూమ్ చేసి వీటిని ఫైనల్గా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో యాపిల్కి కానీ సామ్సంగ్ కానీ ఉన్న పలంగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. కానీ గోయింగ్ ఆన్ ఫర్దర్ ఏదైనా కొత్త కంపెనీలు లాంటివి వచ్చినా దీన్ని ఛాలెంజ్ చేసి బీట్ చేసే లాంటివి కొత్త ప్రొడక్షన్స్ వచ్చినా కూడా వాటి ద్వారా అవి కనుక అమెరికాలో ప్రొడక్షన్స్ కనుక పెట్టి అవకాశం అక్కడే సేల్ చేసే అవకాశం కనుక ఉంటే పెద్ద ఎత్తున వాళ్ళకు లాభాలు జరిగే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఇండియాలో యాపిల్ ఇప్పటికే 3 ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, సామ్సంగ్ కూడా ఇక్కడ కొన్ని ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. సో వీళ్ళు ఇదే స్థాయిలో అక్కడ కూడా 1-2 చిన్న చితక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అక్కడ కూడా ఫోన్లు తయారు చేసుకుంటే ఈ ఎఫెక్ట్ ఉండదు. ఒకటి కేవలం ఆయన చెప్పే మాట ఏంటంటే అమెరికా కాకుండా ఏ ఇతర దేశాల్లో ఫోన్లను తయారు చేసి దాన్ని అమెరికాలో సేల్ చేయాలంటే తప్పకుండా టారిఫ్ చెల్లించాల్సిందే. ఆయన ప్రాబ్లం అది కాబట్టి ఏకంగా ఆ ప్రాబ్లం ఎంత అక్కడి ప్రజలపైన అక్కడి సామాన్యులపైన పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏకంగా యాపిల్ కానీ సామ్సంగ్ కానీ ఒక్కో ప్రొడక్షన్ హౌస్ అక్కడ స్టార్ట్ చేసి ఆ స్థాయిలోనే అక్కడ ఫోన్ ప్రొడక్షన్ చేసి అక్కడి వరకే మాత్రం పరిమితం చేసుకున్నా కూడా పెద్దగా ఏమంటారు ఇటువంటి ట్యాంక్స్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు తెలిసి అంత ఈజీగా ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఫైనల్ కన్జ్యూమర్ మీద అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయం పెను భారం చూపించే అవకాశం ఉంది. కానీ ఇండియాకి మాత్రం ఎటువంటి నష్టం లేదు. ఇండియాకి ఇప్పటికిప్పుడు ఈ ఇండియాలో ఉన్నటువంటి యాపిల్ కంపెనీ కానీ సామ్సంగ్ కంపెనీ కానీ తట్టాబుట్ట సర్దుకొని పారిపోయేంత సీన్ అయితే లేదు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో మహా అయితే అక్కడ ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది, మనకైతే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఎందుకో డొనాల్డ్ ట్రంప్ ప్రతిసారి కూడా
ఏదో చేయబోయి తలగొక్కోవడానికి వచ్చేసేకంగా ప్రాణాలు తీసుకున్నట్టుగా మారిపోతుందనే పరిస్థితి. ఆయన ఏదో చేయాలనుకుంటారు, దానికి ఏదో రకంగా మారిపోతూ ఉంటుంది, ఏదో రకంగా బూమరాంగ్ అవుతూ ఉంటుంది, ఏదో రకంగా నవ్వులపాలు అవుతూనే ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా ఈ రకంగానే ప్రయత్నాలు చేసి చాలా మందికి డొనాల్డ్ ట్రంప్ అనగానే ఒక అగ్రెసివ్ పర్సన్ అనో లేకపోతే ఒక సందర్భంలో జోకర్ అని కూడా కొంతమంది మాట్లాడుకొచ్చారు చూసారా. ప్రస్తుతం మళ్ళీ ఆయన దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయాలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క సిచ్యువేషన్ మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గతంలో యాపిల్ కంపెనీకి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో చూద్దాం. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.